హాయ్ అండి. క్యారెట్, కాలీఫ్లవర్, బీన్స్, టమాటాతో మంచి కర్రీ చేస్తున్నా, చూసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసాను. అవి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసాను. అవి కూడా లైట్గా వేగిన తర్వాత అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసాను కొంచెం. అవి కూడా వేగిన తర్వాత కొంచెం పసుపు, అలాగే కరివేపాకు వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ మొత్తం వేస్తున్నాను. ఇలా రకరకాల వెజిటేబుల్స్ వేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. మన హెల్త్కి కూడా చాలా మంచిది. కళ్ళకు కూడా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇందులోకి మనం మెంతికూర కానీ, అలాగే మునగాకు కానీ, పాలకూర కూడా యాడ్ చేసుకోవచ్చు మరింత హెల్తీగా చేసుకోవడం కోసం. కొంచెం సాల్ట్ వేసేసి ఒక ప్లేట్ పెట్టి వాటర్ పోస్తున్నాను. ఎక్కువ ఆయిల్ వేసుకొని వెజిటేబుల్స్ మొత్తం ఆయిల్లో ఉడికే కన్నా ఇలా ఆవిరికి ఉడికితే చాలా బాగుంటుంది. అంటే హెల్త్కి చాలా మంచిది, తక్కువ ఆయిల్ వాడతాం కదా. ఇదైతే రైస్లోకి కానీ చపాతీలోకి కానీ బాగుంటుంది. కూర ఉడికిన తర్వాత కారం వేసాను, అలాగే పుదీనాకు వేసాను, మంచి అరోమా వస్తుంది. అవి వేసి ఒక 5 మినిట్స్ మళ్ళీ ఉడకనిచ్చాను మూత పెట్టేసి. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అయితే. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి, చూడండి ఎంత బాగుందో.